చేసుకుందాం అందరం కూడా. స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి, స్తోత్రం ప్రభా. అత్యున్నత సింహాసనంపై ఆసీనుడమైన నా తండ్రి, నా కోట, నా శైలం, నా ఆశ్రయదుర్గమ, నా విమోచకుడా, ప్రాణప్రియుడ, రక్షకుడా, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి నాయన. ఈ రాత్రి కాల సమయంలో నీ దివ్య వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడండి ప్రభా. ఇందులో ఉన్న గూఢమైన సంగతి, రహస్యమైన సంగతులు మీ రాజ్యం మళ్ళీ తెలియచెప్పండి. ఈ దీనురాలు మరుగుపరిచి మాట్లాడండి. ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి. ప్రతి చెవి తెరవబడుగాక, ప్రతి హృదయం తెరవబడుగాక, ప్రతి మనోనేత్రం విభజించబడుగాక. మీ పరిశుద్ధాత్మ కార్యాలు బలముగా జరుగుగాక. ఆత్మకార్యం జరిగించి సహాయము చేయమని స్థలమంతా నీ మహిమ ప్రభావాలు తేజస్తో ప్రకాశింపవలసిందిగా యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. జరగట్లేదా? ఇక్కడ యోగు గురించి మనము చాలాసార్లు విన్నామండి, కానీ ఇంకా ఇందులో నుంచి కొన్ని కొత్త విషయాలు ఎప్పుడు పాత పాటల్లో అయినప్పటికైనా మళ్ళీ అందులోంచి కొత్తగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటారు. అయితే ఇక్కడ యోగు గురించి మనకందరికీ తెలుసు. మొదటి అధ్యాయం మొదటి వచనంలో ఏమని ఉంటుందంటే ఆయన గురించి, ఊజు దేశమందు యోగు అను ఒక మనుషుడుండెను. అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగింది. ఇలాగా దీని గురించి చూసుకుంటే మనకి అతనంతా ఆస్తిపరుడు ఆ దేశంలో ఎవరు కూడా లేరటండి. ఆ దేశంలో ఎవరు కూడా లేరు, అంత ఆస్తిపరుడు అన్నమాట. అయితే మరి అంత ఆస్తిపరుడు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి న్యాయంగా నడుచుకుంటూ నీతిగా ఉండి యథార్థంగా ఉండి చెడుతనాన్ని విసర్జించి దేవుని యందు భయభక్తులు కలిగిన వాడని ఎవరు సాక్ష్యం చెప్తున్నారు? మనుషులు సాక్ష్యం చెప్పడమే కష్టం కదండి. మన ఎదురుగా ఒక సాక్ష్యం, మన వెనకాల ఒక సాక్ష్యం వస్తామండి. ఏది ఏమైనప్పటికైనా నేనంటాను, దేవుడిచ్చే సాక్ష్యం కరెక్ట్. ఏ సాక్ష్యం కరెక్ట్? దేవుడిచ్చే సాక్ష్యం కరెక్ట్ అన్నమాట. నాకు ఎప్పుడు నా మనసులో అలా అనిపించేదండి, ప్రభువా మనుషులు వాళ్ళకి నచ్చితే ఒక సాక్ష్యం చెప్తారు, నచ్చకపోతే ఒక సాక్ష్యం చెప్తారు. మనుషులు సాక్ష్యం కాదు. యోగు గురించి నువ్వు సాక్ష్యం చెప్పావు కదా ప్రభువా, నా గురించి కూడా సాక్ష్యం చెప్పు అని ఎప్పుడో చిన్న వయసులో ప్రార్థన చేస్తే తర్వాత ఆయన నా గురించి సాక్ష్యం చెప్పారండి. మీకు గతంలో చెప్పారు. ఆయన సాక్ష్యం చెప్పినప్పుడు ఇంకా నా కళ్ళ నీళ్ళు కారిపోతున్నాయి అన్నమాట అండి. తండ్రి, నీ యొక్క దృష్టిలో నేను ఇలా ఉన్నానని నువ్వు చెప్పావు. మనుషుల సాక్ష్యం వ్యర్థము, నీ సాక్ష్యము నిజము నాయన. నువ్వు దేవుడివి, నువ్వు అబద్ధం చెప్పే దేవుడు కాదు. నీ సాక్ష్యము నిజమైనది. మనుషుల దృష్టిలో మేము ఎలా ఉన్నప్పటికైనా నీ దృష్టిలో నేను కరెక్ట్గా ఉన్నానని నువ్వు సాక్ష్యం చెప్పావు. ఇంతకంటే నాకు ఇంకేం కావాలి ప్రభువా అని చెప్పేసి ఆ రోజు నేను ఒక తీర్మానం చేసుకున్నాను అన్నమాట అండి. అయితే ఏది ఏమైనప్పటికైనా ఇతనంత ఆస్తిపరుడు లేడు ఆ భూమి మీద. అలాగే పోనీ కొంతమంది ఆస్తిపరులు ఉంటారు కానీ వాళ్ళకి పిల్లలు ఉండరు. అలా కాదు, 10 మంది పిల్లలు ఉన్నారు. కొంతమందికి మగ పిల్లలే ఉంటారు, ఆడపిల్లలు ఉండరు. కొంతమందికి ఆడపిల్లలే ఉంటారు, మగ పిల్లలు ఉండరు. అలాంటిది ఏమీ లేకుండా 7 మంది మగపిల్లలు, 3 ఆడపిల్లలు ఉండండి. అయితే ఆ రీతిగా అటు ఆస్తిని ఇచ్చాడు దేవుడు, ఇటు బిడ్డల్ని ఇచ్చాడు దేవుడు. ఇన్ని ఇచ్చినప్పటికైనా దేని మీద అతను మనసు పెట్టలేదటండి. అంటే పశు సంపద ఉంది. ఆ రోజుల్లో పశు సంపద ఉంటుందన్నమాట అందరికీ. అంటే పశువులు అంటే గొర్రెలు, మేకలు, ఒంట్లు, గాడిదలు, గుర్రాలు
ఇవన్నీ కూడా పశు సంపద అన్నమాట. వాళ్ళకి వేలకు వేలు ఉంటాయండి. పశు సంపద అంటే ఏదో 1, 2, 10 కాదు, వేలకు వేలు ఉంటాయండి అవన్నీ కూడా. అవి మేపడానికి, వాటిని చూసుకోవడానికి పనివారిని పెట్టుకుంటారు, పశువుల కాపర్లు పెట్టుకుంటారండి. వాళ్ళు చూస్తూ ఉంటారు. ఏది ఏమైనప్పటికైనా ఆ రీతిగా తన యొక్క జీవిత దినాలు గడుస్తూ ఉన్నాయి. గడుస్తూ ఉంటే అంత మాత్రమే కాదు, కానీ అతను దేవుని యందు విశ్వాసం ఉంచిన వ్యక్తి. మరి అన్ని విషయాల్లో కూడా దేవునికి ఎంతో ఇష్టమైపోయాడంటే ఆయన. మనుషులకి మనం ఇష్టం అవ్వచ్చు, ఇష్టం కాకపోవచ్చు, కానీ దేవునికి మనం ఇష్టంగా ఉండాలి అని చెప్పాను నేను. మనం చెప్పానా లేదా? ఎలా ఉండాలి మనం? ప్రియమైన బిడ్డలుగా ఉండాలి. ఎలా ఉండాలి? అదేంటండి, దేవుడు అందరినీ ప్రేమిస్తాడు కదా, ఆయనకి ప్రియమైన బిడ్డలు ఏంటండి అంటారు కొంతమంది. మరి తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడని ఎందుకు రాయబడింది మరి అందులోని? అయితే ఆయనకు ప్రియముగా ఉండే బిడ్డలు తప్పకుండా ఉంటారండి. అలా అని చెప్పి వాళ్ళు అంతమంది ఏమి ఉండరు, కానీ అక్కడక్కడ ఉంటూ ఉంటారండి. ఎందుకంటే ఆయనకు ప్రియమైన బిడ్డలుగా ఉండాలి అంటే చాలా మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. చాలా మనం ఎదుర్కోవాల్సి వస్తుందండి. చూడండి, ఇంత ధనవంతుడు, ఇంత ఆస్తిపరుడు, అసలు భూమి మీద అతని వంటి వాడు ఎవడో లేడని దేవుడే సాక్ష్యం చెప్పాడు. అయినప్పటికైనా కూడా సాతానుడు, చూసారా, ఒక రోజంట దేవుని యొక్క సన్నిధిలో దేవదూతలందరూ కూడా మరి కలుసుకునే రోజు వచ్చిందంట. కలుసుకునే రోజు అంటే ఒక మీటింగ్ పెట్టుకున్నారటండి. దేవదూతలన్నీ కూడా ఒక మీటింగ్ పెడితే ఆ మీటింగ్కి వచ్చి యెహోవా సన్నిధి నిలబడినని వాక్యం చెప్తుంది. మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి, చక్కగా మీకు అర్థమవుతుంది అన్నమాట. ఆయన సన్నిధికి వచ్చి వాళ్ళందరూ నిలబడ్డారటండి. నిలబడితే ఈలోపు ఎవరు వచ్చారు? సాతాను వచ్చాడు. వచ్చినప్పుడు అపవాది వచ్చినప్పుడు దేవుడు అడుగుతున్నాడు, ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు అన్నాడు ఆయన. దూతల్ని మీరు ఎక్కడి నుంచి వచ్చారని అడిగాడా? ఎందుకని? అక్కడే ఉంటాయండి. ఒకవేళ భూమి మీదకి దేవుడు ఏదైనా పని మీద పంపిస్తే ఆ పనిని చూసుకుని అవి వెళ్ళిపోతాయి అన్నమాట. మరలా పరలోకానికి వెళ్ళిపోతాయండి. భూమి మీద ఇటు అటు తిరుగుతూ ఉండమండి అవి దూతలు. పని పాట లేకుండా తిరగవయ్యి. కొంతమందికి ఒక అలవాటు ఉంటుందన్నమాట అండి. అది ఇంట్లో పని అయిపోయిన తర్వాత అయినా అవ్వకపోయినా కూడా బయట తిరుగుతూ ఉంటారండి. ఒక పని మీద తప్పులేదు, ఊరికి తిరగకూడదు, పంపలంటారు. అర్థమైందా? ఎందుకు తిరగకూడదమ్మా, తప్పేంటి అని మీరు అడగవచ్చు. అది ఒకప్పుడు అలా తిరగడం మంచిది. నలుగురు కలిసి ఓ చోట కూర్చుంటే మంచి విషయాలు వాళ్ళు మాట్లాడుకునేవారు, మంచి చెడ్డ మాట్లాడుకునేవారు. ఒకరికి తెలిసిన విషయం 10 మందికి తెలిసేది, ఆ మంచి జరిగేదండి. ఇప్పుడు అలా కాదు, గొడవలు, వాళ్ళ మీద ఏళ్ళ మీద వాళ్ళ గొడవలు అన్నమాట అండి. నువ్వు ఆ ఇంటికి వెళ్ళి మళ్ళీ వచ్చేస్తావు, వచ్చిన తర్వాత ఇలాగట అలాగట, ఇదిగో ఆమె చెప్పింది, ఆమె ఇలాగంది అలాగందని నీ మీద మొత్తం చెప్తారు. అది ఎంతయి అంతాయి ఎంతంతాయి, చివరికి నీ పంపకి నింపెట్టుకున్నట్టు అయిపోద్ది అన్నమాట. అందుకని సహజమైనంత వరకు ఈ రోజుల్లో అలా తిరగకూడదండి. గృహాలకి తిరగకూడదు. నీకు అవసరమైతే వెళ్ళాలి, వాళ్ళకి అవసరమై నేను పిలిస్తే వెళ్ళాలి, అంతవరకే. అంతే తప్ప ఊరికినే మాత్రం తిరగకూడదండి. తిరిగితే వచ్చే నష్టాలన్నమాట అవి. అవునా కాదా? నాకంటే ఎక్కువ మీకే తెలుసు. నేను ఎలాగ తిరగననుకోండి, మీకు తెలుసు బాగా. అయితే ఏది ఏమైనప్పటికైనా ఇటు అటు తిరిగి వచ్చాడటండి సాతాను. వాడి పని ఏంటి? ఇటు అటు తిరగడమే వాడికి పని, ఇంకేం పని ఉండదండి. నీ ఇంటికి వస్తాడు, నీ ఇంట్లో ఏదో పెడతాడు స్విచ్, పక్కింటికి వెళ్తాడు, అక్కడేదో పెడతాడు స్విచ్,
అడుగు పెడితే ఆ ఇంట్లో గొడవలు వచ్చేస్తాయండి. అర్థమైందా? అంటే సాతాను ఎలాగొస్తాడో, ఎవరో రూపంలో నీ ఇంటికి వస్తాడు. నీ ఇంటికి వచ్చి నీతో మాట్లాడి వాళ్ళు వెళ్ళిన తర్వాత మీ ఇంట్లో వాళ్ళు ఎందుకు గొడవ పెట్టుకున్నారో మీకే తెలియదు. ఇలాంటి అనుభవాలు ఉన్నాయా? మీకు ఉన్నాయా? మీకు ఎందుకు గొడవలు వచ్చినాయో మీకే తెలియదు. అప్పటి వరకు మీరు సమాధానంగానే ఉంటారు. ఆ మనిషి వచ్చి వెళ్ళిన తర్వాత మీకెందుకు గొడవ వచ్చిందో మీకే తెలియకుండా పోట్లాడేసుకుంటారన్నమాట. అక్కడ ఏమైనా కారణం ఉందా? ఏ కారణం ఉండదు. గల కారణం ఏంటి? ఆ దుష్టుడు ఆ వ్యక్తిలో నుంచి మీ ఇంటికి వచ్చాడు. వచ్చి ప్రశాంతం కొన్న మీ కుటుంబాన్ని ఏం చేశాడు? వాడు అల్లకల్లోలం చేసి పడేస్తాడు అనమాట. అక్కడి నుంచి భార్య మీద భర్తకి, భర్త మీద భార్యకి, పిల్లల మీద తల్లిదండ్రుల మీద పిల్లలకి, ఇలాగ రకరకాలు వచ్చేస్తూ ఉంటాయండి. ముఖ్యంగా గొడవ వచ్చినప్పుడు పోయేది ఏంటో తెలుసా? మనశ్శాంతి పోతుంది. ఏం పోతుంది? మనశ్శాంతి పోతుందండి. అయితే వాడు చేసే పని అది. అదే దేవుడు కనుక మనం మంచికి వచ్చాడు అనుకోండి, మన ఇంటికి వచ్చాడు అనుకోండి, దేవుడు ఎలా వస్తాడు మన ఇంటికి? దేవుని బిడ్డల ద్వారా మన ఇంటికి వస్తాడు. మన ఇంటికి వచ్చినప్పుడు అప్పటి వరకు సమాధానం లేని మన గృహంలో ఏమొస్తుంది? సమాధానం వస్తుంది. ఎందుకంటే అవతల వాళ్ళ దేవుడిని కలిగి ఉన్న బిడ్డలైతే కనుక వాళ్ళు వచ్చి వెళ్ళిన తర్వాత వాళ్ళు మాట్లాడుతుంటేనే మన హృదయంలో ఒక సమాధానం వస్తుంది అన్నమాట అండి. ఉన్నాయా? అనుభవాలు ఉన్నాయా? అవతల వాళ్ళు మాట్లాడుతుంటే మన హృదయంలో సమాధానం వస్తుందా? మన గృహంలో సమాధానం వస్తుందా? నెమ్మది వస్తుందా? అంటే అవతల వాళ్ళలో ఎవరున్నారని అర్థం? దేవుడు వాళ్ళలో నివసిస్తున్నాడని అర్థం అన్నమాట. కొన్ని మనకి వారి ద్వారా మనకి తెలియని విషయాలు కూడా తెలియపరుస్తూ ఉంటాడు పరిశుద్ధాత్మ దేవుడు. మనకి కొన్ని విషయాలు తెలియని కూడా మనకి ఏం చేస్తాడు? ఆయన తెలియపరుస్తూ ఉంటాడనమాట. అవునా అండి, ఇంతవరకు నాకు ఈ విషయం తెలియదండి అంటారు. ఆ విషయం నీకు తెలియదు కనుకే చెప్పించాడు దేవుడు ఆ బిడ్డ ద్వారా. ఇలా ఉంటాయండి పరిస్థితులు. ఎక్కడి నుంచి వచ్చావు అంటే భూమి మీద ఇటు అటు తిరుగుతూ వచ్చాను నేను అన్నాడు. అంటే దేవుడు అంటాడు కదా, ఇటు అటు తిరిగి వచ్చావా? అయితే భూమి మీద నా భక్తుడు ఉన్నాడు ఒకడు, యోబు, వాడి దగ్గరికి వెళ్ళావా అని చెప్పి అడిగాడు దేవుడు. ఏమి వెళ్ళను? అతని చుట్టూ, అతని కుటుంబం చుట్టూ, అతనికి కలిగి ఉన్న సమస్తము చుట్టూ నువ్వు కంచేసావు. నేను ఎలాగెళ్ళను? మనం వేసుకుని కంచెలు గోళ్ళ దూకేస్తే వచ్చేస్తారండి. దేవుడు వేసిన కంచిని దూకలేరు, దాకలేరు, ఏం చేయలేరు. ఒక పాస్టర్ గారు ఇప్పుడులాగా కాకుండా ఆ రోజుల్లో మంచి సువార్తలు చేసేవారండి. సువార్త చేసి పాపం పగలంతా అలసిపోయి ఇంటికి వచ్చి స్నానం చేసి ప్రార్థన చేసుకుని భోజనం చేసి పడుకునేవారంట. పడుకుంటే దొంగలు వస్తున్నారంట వాళ్ళ ఇంటికి. ప్రతిరోజు ఏమొస్తున్నారు? దొంగలు వస్తున్నారంటండి. పగలో దొంగలు ఏం చేస్తారంటే పగలు చూసుకుంటారంటండి. అంటారు చూసుకుని సెర్చ్ చేసుకుంటారంట, ఎలా వెళ్ళాలి, ఎలా రావాలి, ఏం చేయాలి అనేటువంటిది. మీరు చూసారో లేదో కానీ దొంగలు కూడా ఇంటర్వ్యూ చేస్తున్నారు. నువ్వు ఎలా దొంగతనం చేసావు, ఏం చేసావు, ఏ ఇంటికి వెళ్తా ఉంటావు నువ్వు, ఇలాగ అడుగుతుంటే వాళ్ళు చెప్తున్నారండి అన్నీ కూడా. ఎందుకంటే మారిపోయారు వాళ్ళకి, దొంగలు కూడా మారిపోయారు దేవుడు ప్రభువుగా. అయితే ఈ యొక్క దొంగలో ఒక మరి 5 మందో 10 మందో ఎంతమందో వస్తున్నారు కాబట్టి మనకు తెలీదు. వచ్చి చూస్తుంటే ఆ ఇంటి చుట్టూ పెద్ద ప్రాకారం ఉంటుందంట. ఏముంటుంది అంటే దొంగలు వచ్చి లోపలికి వెళ్ళే అంత, ఆ గోడ దాటి వెళ్ళే అంత హైట్లో లేదది, చాలా హైట్ ఉందంటండి. పగలు చూస్తుంటే గోడ లేదు, రాత్రులు చూస్తుంటే గోడ ఉంటుందంట. ఏంటి విచిత్రంగా, పగలెచ్చి చూస్తుంటే గోడ కనపడట్లేదు, రాత్రులు ఏంటి ఎంత గోడ ఉంటుంది ఏంటి?
ఇది ఎలా జరుగుతుంది ఇది అనేసి ఒక 3-4 రోజులు తిరిగారటండి. తిరిగిన తర్వాత ఒక రోజు గోడ లేదు. గోడ లేకపోతే వాళ్ళు వచ్చేసారట. వచ్చేసి దొంగతనం చేయలేదు కానీ పాస్టర్ గారిని లేపారట. లేపి పాస్టర్ గారండి, రోజు మీ ఇంటి చుట్టూ పెద్ద గోడ ఉంటుందండి, మేము దొంగతనం చేయడానికి వస్తున్నాము. వాళ్ళే చెప్పేస్తున్నారు, వస్తున్నాము, రోజు పెద్ద గోడ ఉంటుంది మీ ఇంటి చుట్టూని, అయితే ఈరోజు గోడ లేదేంటండి అని అడిగారంట. అడిగితే ఆయన అన్నారంట, ఈరోజు సేవలో బాగా అలసిపోయారు బాబు, అందుకని పెద్దగా ప్రార్థన చేయలేదు ఈరోజు. నేను రోజు ప్రార్థన చేసుకుని పడుకుంటాను, దేవుడు తన కాపుదల ఇస్తాడు, అది దేవుడు ఏర్పాటు చేసిన గోడది, నేను కట్టించింది కాదని, దేవునికి కంచి బాబు అది, ఈరోజు నేను ప్రార్థన చేయలేదు అందుకే గోడ లేదు అన్నాడంట. అవునా, దేవుడు ఎంత కాపుదల ఇస్తాడా మనిషికి? అది వాళ్ళు ఆశ్చర్యపోయి, ఆ దేవుడి గురించి 4 మాటలు చెప్పడం బాబు మాకు అని దేవుడి గురించి చెప్పించుకుని పొలం మారిపోయి బాప్తీసాలు తీసుకున్నారంట. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ యోబు అపవాది ఏమంటుంది యోబు గురించి? అతని చుట్టూ, అతని కుటుంబం చుట్టూ, అతనికి కలిగి ఉన్న ఆస్తి చుట్టూ నువ్వేం చేసావు? కంచి వేసావు. ఒక్కసారి కంచి తీయి, నేను వెళ్ళాను అంటే కనుక ఇక ప్రార్థన లేదు, ఏమీ లేదు ఇంకా అని చెప్పేసి దేవుడు ఏం చేశాడంటే, ఒక రకంగా చెప్పాలి అంటే రెచ్చగొట్టాడు అన్నమాట. మనుషులు కొంతమంది రెచ్చగొడతారు. గొడవ పెట్టుకుంటే ఏదో గొడవ వస్తుందండి. గొడవ వస్తే అది చల్లార్చడానికి బదులు ఏం చేస్తారు? రెచ్చగొడతారండి. రెచ్చగొడితే అది ఇంకా ఏమైపోతుంది? ఎక్కువైపోతుంది అన్నమాట. ఎక్కువైపోయి మాట అనుకునేది కాస్త కొట్టుకునేదాకా వెళ్ళిపోతుంది అన్నమాట. బుర్రలు పగిలిపోవటం, కాళ్ళు పగిలిపోవటం, చేతులు పగిలిపోవటం, ఎల్లుట అయిపోవటం, హాస్పిటల్కి వెళ్ళిపోవటం, ఇవన్నీ అయిపోతాయి అన్నమాట. అలా కాదు, నువ్వేం చేయాలి అంటే ఎప్పుడైనా సరే మీరు గుర్తుపెట్టుకోండి, మీ ఇళ్లలో గొడవలు వస్తే కనుక ఏం చేయాలంటే మనసులో ప్రార్థన చేయండి. అవసరమైతే లోపలికి వెళ్ళి మాట్లాడలేసి ప్రార్థన చేయండి. ప్రభా, ఈ దురాత్మలన్నీ మా మీదకి వచ్చినాయి నాయన, వీటిని నువ్వే కంట్రోల్ చేయి తండ్రి అని చెప్పేసి ప్రార్థన చేస్తే దేవుడు కంట్రోల్ చేసేస్తాడండి. హల్లెలూయా. మీరు కంట్రోల్ చేసుకోలేదు, ఆయన కంట్రోల్ చేసేస్తాడు. అది నా అనుభవం ఉన్న కనుక మీకు చెప్తున్నాను. ఒకసారి దేవుడు నన్ను ఒక చోటకి వెళ్ళమని చెప్తే వెళ్ళానండి. దేవుడు కొన్ని చేపలు, బురదలో ఉన్న చేపల్ని ఒక ఆయన మూట కట్టేసాడు అనమాట. గోనె సంచులు తెలుసా మీకు? ఆ గోనె సంచిలో మూట కట్టేశాడు. అవి చచ్చిపోతాయి, నువ్వు వెళ్ళు అని దేవుడు చెప్తుంటే నాకు వెళ్ళడానికి ఇష్టం లేక, ప్రభు ఎవరినన్నా పంపించని నేను అంటున్నాను. అంటే దానికి నేనే వెళ్ళాలన్నమాట అండి, ఒకళ్ళు వెళ్ళేది కాదని. అప్పుడు మొత్తం మీద దేవుడికి తెలుసు కదా, ఇనువేకి వెళ్ళు అంటే దర్శించుకు వెళ్తే ముట్టుకున్నాడు ఆయన. అలా అయింది నా పరిస్థితి. అసలు నాకు నోట్లోకి ముద్దెళ్ళట్లేదండి. జ్వరం లేదు, ఏమీ లేదు, నా నోట్లో ఒక ముద్ద వెళ్ళట్లేదు అనమాట. ఎందుకు తినలేకపోతున్నానో నాకు అర్థం అవ్వట్లేదు. ఏం బంధించాడు దేవుడు? నా నోరుని బంధించాడు. అప్పుడు చివరికి మరి ఒక మీటింగ్ జరుగుతుందన్నమాట అండి. ఆ మీటింగ్కి పిలిచారు, వెళ్ళాను. అక్కడ పాస్టర్ గారితో చెప్పి ప్రార్థన చేయండి అని చెప్తే అప్పుడు ఆయన అన్నారు, మీకు అర్థం అవ్వట్లేదమ్మా, దేవుడు మిమ్మల్ని అక్కడికి వెళ్ళమని చెప్తున్నాడు. ఒకవేళ ఆ చేపలు కానీ చచ్చిపోయినాయి అనుకో, మీరే ఉత్తరవాదాలు ఆ చేపలకే అనేటప్పుడు నేను అల్లిపోయాను. బాబాయ్, ప్రభా అయితే నేను వెళ్తాను, నన్ను ఎలాగైనా పంపించు ప్రభా, నేను వెళ్తాను తండ్రి అన్నాను. మరి మా వారు పంపించాలి కదా. ఆయన ఊరికి కూడి ఎలక్షన్ డ్యూటీ మీద వెళ్ళారు. ఆ రాత్రి ఆయనకి కళ వచ్చిందంట, ఎక్కడో నాకు జాబ్ వచ్చిందంట, ఆ జాబ్కి నేను వెళ్ళాలి. అప్పుడు ఈయన అంటున్నారంట, ఆమె స్త్రీ కదండి,
పురుషులైతే ఎంత దూరమైన వెళ్తారు, ఆమె స్త్రీ కదా అంత దూరం ఎలా ప్రయాణం చేస్తుంది అని చెప్పి ఈయన అంటున్నారంట. వేరే ఊరేదాన్ని వెళ్ళింది అంటున్నారంట. అది వేరే ఊరేసింది కాదు కదా. అప్పుడు ఇంకా అంతే ఆ కళ అయిపోయిందంట. మరి నేను ఇలా ప్రార్థన చేశాను కదా, మరి ఆయనతో ఎలా మాట్లాడతారు? మాట్లాడిన ప్రభు నేను వెళ్తానైతే నేను రెడీ అన్నాను కదా. ఆయనతో మాట్లాడేసరికి ఆయన ఇంటికి వచ్చి, అవును రాత్రి నాకు ఇలా కళ వచ్చింది తెల్లవారుజాముని అన్నాను. ఇది సంగతి అని నేను చెప్పాను. అయితే వెళ్ళు అని చెప్పేసి అన్నాను. అలా వెళ్ళానండి. 5 వారాలు 6 వారాలు వెళ్ళాను అనమాట అండి. వెళ్తే నేను అనుకున్నది ఒకటి, అక్కడ జరిగింది ఒకటి. నాకేం అర్థం కావట్లేదు, ఏది ఒక కొలుకు రావట్లేదు. ఒక పని మీద దేవుడు మనల్ని పంపించినప్పుడు అది ఏమవ్వాలి, అది కొలుక్కి వచ్చేసేయాలి, ఒక కంప్లీట్ అయిపోవాలి ఆ పని. నాకు అదే ఇష్టం అన్నమాట అండి. ఏ పని మీద దేవుడు పంపించాడో ఆ పని ఏమైపోవాలి, కంప్లీట్ అయిపోవాలి. అది కొలుక్కే రావట్లేదు. అసలు చాలా ఏడుస్తున్నాను దేవుడి దగ్గర. నేను ఎందుకు వస్తున్నానో ఎందుకు వెళ్తున్నానో నాకు తెలియట్లేదు ప్రభువా. తిరగడానికి నాకేమీ బాధ ఏమీ లేదు, కానీ ఇది కొలుక్కి రావట్లేదు, నాకేం అర్థం కావట్లేదు అని చెప్పేసి అక్కడున్న పెద్దలు కూడా నాకు వార్నింగ్ ఇచ్చాడండి. ఒక ఆయన అయితే గతంలో చెప్పినట్టున్నాను కూడా, ఏమైపోతుందో చూసుకోండి అంటే. అతను చాలా మూర్ఖుడు, ఇంకా చాలా భయంకరమైన మూర్ఖుడు అనమాట అండి. కొట్టాలంటే కొట్టేస్తాడు, ఏం చేయాలంటే అది చేసేస్తాడు అనమాట అండి. అతని గురించి మా వాళ్ళకి తెలుసు కనుక మా వాళ్ళు భయపడిపోయారు. అతని గురించి నాకు తెలిసినా తెలకపోయినా విన్నాను, కానీ నా నమ్మకం ఏంటంటే దేవుడు నన్ను పంపించాడు, దేవుడు చూసుకుంటాడు నా సంగతి నా నమ్మకం. ఇంకోటి ఏంటంటే నేను దేవుని చేతిలో ఉన్నదాన్ని, దేవుని చేతిలో ఉన్నది ఎవరైనా ఎత్తుకెళ్ళగలరండి? ఏమన్నా చేయగలరా? నేను దేవుని చేతిలో ఉన్నాను, నేను ఎవరి చేతిలో లేను. నేను ఎవరు పిలిస్తే రాలేదు, దేవుడు పంపిస్తే వచ్చాను నేను. అందుకని ఎవరు ఏమీ చేయలేదు అంటే నీకు అంతే తెలుసు, వాళ్ళు అలాగా ఇలాగా అది ఇది అని చెప్పేసి మా వాళ్ళు అందరూ భయపడిపోయారండి. నేను ఒక్కదాన్నే భయపడలా. ఎందుకంటే నన్ను పంపినవాడు సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన కాపుదల నాకు ఉంటుంది. మరి నన్ను పంపించినప్పుడు నా సర్వం ఆయన చూసుకోవాలి కదా, అన్నీ చూసుకున్నాడు ఆయన. అయితే లాస్ట్ని ఇంకా ఎన్నాళ్ళని నేను ఇలా తిరగను ప్రభువా, తిరగడానికి నాకేం బాధ లేదు, ఓ పక్కన డబ్బులు అయిపోతున్నాయని బాధ లేదు, లేకపోతే నేను ఇంత ప్రయాణం చేస్తున్నానని బాధ లేదు, కానీ ఒక కొలుక్కి రావాలి కదా, ఎన్నాళ్ళు ఇలా తిరగను. ఈ లోపల చాలా మాటలు అనిపించుకున్నానండి, చాలా మాటలు అనిపించుకున్నాను అన్నమాట. ఎప్పుడు ఒక మాట అనిపించుకోక మా ఊళ్ళు చాలా బాధపడిపోతున్నారన్నమాట. నీకు ఎందుకమ్మా ఇవన్నీ, చక్కగా నువ్వు మందిరానికి వెళ్ళి కారు కనిపించుకుని వచ్చి దానికి నీకు ఎందుకు ఇవన్నీ, మరి ఆయన ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు, ఆ పనులు చేస్తాడు కదా నాతోని, నా తల్లి గర్భంలో ఎందుకు వేసుకున్నాడు ఆయన పని నిమిత్తం కదా. మరి ఆయన ఎప్పుడు ఏ పని చెప్తా పని నేను చెయ్యాల్సిన బాధ్యత నా మీద ఉంది. అది ఇంకొకరు చెయ్యంటే చేసేది, వద్దంటే మానేసేది కాదు నాది. ఇంక వాళ్ళు చాలా ఫీల్ అయిపోతున్నారు ఇలాగా. అసలు ఎప్పుడూ ఒక మాట కూడా నువ్వు అనిపించుకొని దానివి ఎందుకు అనిపించుకోవాలి ఈ మాటలన్నీ? వాళ్ళు ఎలా పోతే నీకేంటి, వాళ్ళు ఏమైపోతే నీకేంటి అంటారు. వేళ్ళు ఏమైపోతే నీకేంటి అంటావేంటి అమ్మ బాబు? వాళ్ళు ఏమన్నా అయ్యారంటే దేవుడు నన్ను అడుగుతాడు లెక్క, అవునా కాదా? వాళ్ళ ప్రాణాలకు నువ్వే ఉత్తరవాదం అన్నాడు కదండి. మరి వాళ్ళు ఏమన్నా అయ్యారంటే, అందులో ఒక చేప చచ్చిందంటే నన్ను అడుగుతాడు దేవుడు, నీ వల్ల చచ్చిపోయింది ఆ చేప అని. ఇంకా రాత్రి నేను బాగా ఏడుస్తున్నాను దేవుడి దగ్గర, ప్రభువా నువ్వు ఏదో ఒకటి చెయ్యాలి, నువ్వేమీ చేయకపోతే నా వల్ల నేనేం చేయలేను, నా వల్ల ఏమవుతుంది? వాళ్ళేమో అపార్థం చేసుకుంటున్నారు, నువ్వేమో నన్ను పంపించి ఇలా చేయమని నువ్వు చెప్పావు, ఇక్కడ ఏం జరుగుతుందో నాకేం అర్థం అవ్వట్లేదు. అసలు నేను ఎందుకు వచ్చాను, ఏం చేస్తున్నాను, ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది నాకు ఏమీ అర్థం కావట్లేదు. నువ్వు కార్యం చేయకపోతే మట్టుకు ఇదేమీ జరగదు, నువ్వు ఎలాగైనా కార్యం చెయ్యాలి తండ్రి అని చెప్పేసి ప్రార్థన బాగా ఏడ్చానండి దేవుడి దగ్గర. తెల్లవారితే ప్రార్థన ఆదివారం అయితే ఇంకా ప్రార్థన ఏం ప్రారంభం అవ్వలేదు. ఒకళ్ళు వచ్చేసారండి. వచ్చేసి ఎంతమంది వచ్చారంటే
ఒక 5-6 మంది వచ్చారు. నాకు వార్నింగ్ ఇచ్చిన ఆయన, అంటే నాకు వార్నింగ్ ఇవ్వడానికి నేను లేను అక్కడ, నా ఇంట్లో కూడా ఇచ్చారట. అయితే అలాగ అవతల తరపు నుంచి యువతల తరపు నుంచి దాదాపుగా ఒక 8 మందో 10 మందో చేరేసారండి. మా వరండా అంతా కూడా నిండిపోయారు. వాళ్ళు ఇంకా బయట బాల్కనీలో నిలబడ్డారు, కింద నిలబడ్డారు, ఇలా నిలబడ్డారు అన్నమాట. వాళ్ళు నిలబడితే వీళ్ళు అరుస్తుంటే ఉందండి, మరి ఇంకా కుక్కలు బౌ 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 అని అరిసినట్టు ఉంది. ఇంకా అక్కడ ఎక్లేసేసుకుంటున్నారండి. ఇంకా మా నాన్నగారికి అసలు గొడవ అంటే అస్సలు ఇష్టం ఉండదండి. మా అమ్మగారు అయితే కొంచెం సమాధానం పరిచే ఆ కెపాసిటీ ఆవిడ ఉంది, కానీ మా నాన్నగారికి అయితే అసలు ఇష్టమే ఉండదు అనమాట. అలాంటివి వాడి జోలికి వెళ్ళేవారు కాదు ఆయన అసలు. అప్పుడు ఇక నేనంటే ఇష్టమే, కానీ అంటే నన్ను సీరియస్గా చూస్తున్నారు మా నాన్న. అంటే నీ వల్లే ఇదంతా జరుగుతుంది అన్నట్టుగా నన్ను సీరియస్గా చూస్తే నేనేం చేయగలను? నేనేం చేయలేను. ఒక్కటే మాట నేను మనసులో ప్రార్థించుకుంటున్నానండి. ఇంక వేళ్ళ మీద వాళ్ళ మీద వేళ్ళ పెద్ద పెద్ద అరుపులు అన్నమాట అండి. ఇంకా ఎలాగుంది అంటే కొట్టేసుకుంటారేమో అన్నంత స్టేజ్కి వచ్చేసారు వాళ్ళందరూ కూడా. ప్రభువా, ఇప్పుడు నీ సింహాసనాన్ని విడిచిపెట్టి నువ్వు దిగి రావాలి అన్నది. ఇలాగా ఈ దురాత్మలన్నీ వీళ్ళలో ప్రవేశించేసి ఇలాగా గొడవలు అయిపోతున్నాయి. ప్రభువా, వీళ్ళకి ఈ దురాత్మలన్నిటినీ కూడా మీరు వెళ్ళగొట్టాలి. ఇప్పుడే నీ సింహాసనాన్ని విడిచిపెట్టి మీరు మధ్యకి రండి ప్రభువా అన్నానమ్మా. అదొక్కటే ప్రార్థన. అది ప్రార్థన అనాలో, దేవుడితో మాట్లాడడం అనాలో మీరే అనుకోండి. అంతే నేను చేసింది. అలా అనేసరికమ్మా నిజంగా దేవుడు వచ్చేసాడు మా మధ్యకి. మీకు ఎలా తెలిసిందమ్మా అని మీరు అడగచ్చు. దేవుడు వచ్చేసి ఇప్పుడు సమాధానం ఇచ్చాడు అక్కడ. హల్లెలూయా. ఎలా సమాధానం వచ్చిందంటే, ఈ చేపలన్నీ మూటగట్టిన అతను ఉన్నాడు చూసారా, అతన్ని ఆయనే ఇప్పుడు ఈయన కొంచెం గొడవల మనిషి అని చెప్పానే, అతను దొంగ లేకపోతే ఇంకా అలాగే చాలా రకాలు ఉన్నాయట అతని దగ్గర. అతన్ని రక్షణలోకి నడిపించాడండి. మంచిగా అయిపోయాడు అతను మంచిగా అయిపోయి అతను మన ఇంద్రానికి వెళ్ళిపోతున్నాడు. ఫస్ట్ పాడేసి కూడండి, తనకు వచ్చి రాని పాటలన్నీ పాడేసి కూడండి. అప్పటికి ఇంకా స్టార్ట్ అయ్యేది కాదు. అదే చెప్తాను మీకు, మొదట వచ్చి పాడేయండి, తర్వాత స్టార్ట్ అవుతుంది అని మీకు చెప్తుంటే మీకు అసలు ఖాళీ ఉండలేదు. మీకు అలా స్తుతిస్తే ఎంత బాగుంటుందో తెలుసా? మీకైనా మందిరమైనని స్తుతి చేయుట స్తుతుల మధ్య దేవుడి సింహాసనం ఆసీనుడైపోతాడు ఆయన. ప్రారంభమే కావక్కర్లేదు, ప్రారంభానికి ముందు వచ్చి పాడండి. ఆ తర్వాత మనం ప్రార్థించుకుందాం. మనం స్టార్ట్ చేసుకునే టైంకి స్టార్ట్ చేద్దాం. అలాగ పాడేవాడు అతను. అలాగ పాడుతుంటే పాటలు వచ్చేసినాయి అతనికి. చక్కగా బాగా పాడి అతనేమో పాడకుండా అయిపోయాడు, చేతగానోడేమో పాడడం మొదలెట్టాడు. చూసారా ఎలాగైపోయిందో? అప్పుడు ఇతనిలో ప్రవేశించిన దేవునాత్మ, వార్నింగ్ ఇచ్చిన అతనిలో ప్రవేశించిన దేవునాత్మ. అప్పుడు ఇద్దరు పక్కపక్కనే నిలబడ్డారు ఎందుకని. అప్పుడు ఆయన అంటాడు కదా, బావా నువ్వే కదా నన్ను దేవుళ్ళలోకి నడిపించింది అన్నాడు. ఏమన్నాడు? నువ్వే కదా నన్ను దేవుళ్ళలోకి నడిపించింది అని తన చెయ్యి పట్టుకున్నాడు ఇలాగా. లేకపోతే నేను ఎలాంటి వాడిని, ఎలాగయ్యాను నేను ఈ రోజుని, నువ్వే కదా నన్ను దేవుళ్ళలోకి నడిపించావు బావా అన్నాడు. అనేటప్పటికీ ఆ నాన్న హృదయం కదిలిపోయిందండి. హల్లెలూయా. ఎంతగా కదిలిపోయిందంటే కళ్ళ నిండా నీళ్ళు వచ్చేసినాయి అన్నమాట. పురుషులు సర్వసాధారణంగా ఏడవరు, మనకులాగా బుడబుడామని ఏడవరాలు. అంటే వాళ్ళు ఇంకా చాలా నిగ్రహించేసుకుంటారో, ఎంత నిగ్రహించుకున్నా కళ్ళ నీళ్ళు బయటికి రావు, కానీ కళ్ళ నిండా నీళ్లు నిండుతాయండి. అవునా కాదా?
స్త్రీలాగా ఏడుతారా మీరు? ఏడవరు. ఆ నిగ్రహించుకునే శక్తి ఉంటుంది పురుషులకి. ఆ కళ్ళల్లో నీళ్ళు నిండిపోయినాయి. ఆ నాన్నకి నేను అలాగే చూస్తున్నాను. నేను ఎక్కి కింద కూర్చున్నానండి, వీళ్ళు నిలబడి ఉన్నారండి. అలా చూస్తుంటే తన కళ్ళ నిండా నీళ్లు నిండిపోయి ఇంకా అలాగా ఏడ్ చేయాలన్నంత ఆ బాధ తనలో కనిపిస్తుంది అన్నమాట. ఆ గొంతు అంతా ఏదో అయిపోతుంది తనకి, అయిపోయి మాట రావట్లేదు తనకి. అప్పుడు తను అంటాడు కదా, అవును అని మాట కూడా రావట్లేదు తనకి. ఏమంటలేదు. ఇంకా చెయ్యి పట్టుకున్నారు ఇద్దరు, ఒకరు చెయ్యి ఒకరు పట్టుకున్నారు అన్నమాట. పట్టుకున్నప్పుడు వాళ్ళు సమాధానం అంటే ఏమడిగాను నేను, తండ్రి ఇక్కడికి ఈ సింహాసనాన్ని విడిచిపెట్టి ఇక్కడికి రావాలి. ఈ దురాత్మలన్నీ చల్లైపోతున్నాయి వేళలో ప్రవేశించి. వీటన్నిటిని వెళ్ళగొట్టి ఈ సమాధానాన్ని ప్రభువాని అడిగినప్పుడు ఆ దురాత్మలు వెళ్ళగొట్టేశాడు బాబులు ఆయన. వాళ్ళకి ఏం చేశాడు, అసలైన ఇద్దరికీ సమాధానాన్ని ఇచ్చాడు. అక్కడ మెయిన్ వాళ్ళు వాళ్ళిద్దరే. అంతే, ఇంక సమాధాన పడిపోయారండి. అసలు ఇంకా అలా చూస్తుంటే ప్రభువా నువ్వు దిగొచ్చావా తండ్రి, సమాధానం ఇచ్చావా, నీకు స్తోత్రాలు తండ్రి, నీకు స్తోత్రాలు తండ్రి, ఎంత గొప్ప కార్యం చేస్తావు ఆయన అని. ఆ రోజు రాత్రి మందిరంలో ప్రార్థన పెట్టారండి. ప్రార్థన పెట్టుకుందాం, అందరూ సమాధానం పడ్డాం కదా అని చెప్పేసి ప్రార్థన పెడితేండి తెల్లవారు 4 అయిందండి ప్రార్థన అయ్యేటప్పుడు. అందరూ పాటలు అన్నమాట. పాటలు పాడి నన్ను ఏమన్నా చెప్పమ్మా, మీరు ఏమన్నా చెప్పండి. మరి కార్యక్రమాలు నేనే కదా అక్కడ. అంటే ఏం చెప్పను ప్రభువా నేను అని చెప్పేసి ఏం చెప్పాలో నాకు అర్థం కాల. అలా 2-3 సార్లు పాస్టర్ గారు నన్ను అడిగితే అప్పుడు 3వసారి లేచి అప్పుడు మత్తయి రాసిన సువార్త, నా నామాన్ని బట్టి మిమ్మల్ని నిందించి హింసించి చెడ్డ మాటలు ఎలా పలికినప్పుడు మీరు సంతోషించి ఆనందించండి, మీ ప్రతిఫలం అధికమవుతుంది అని రాయబడి ఉంది కదా. ఆ మాట చదివినప్పుడు అందరూ వచ్చి నన్ను చెయ్యి పట్టుకుని నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించాలని అడిగారండి. పురుషులు స్త్రీలు కూడా. ఇంతకీ వీళ్ళు సాక్ష్యం చెప్పింది ఏంటి అంటే, ఈ కార్యం పాప వల్లే జరిగింది. నన్ను పాప అంటారు వాళ్ళు, చిన్నప్పటి నుంచి అలవాటు. పాప వల్లే జరిగిందని మరి దేవుడి బిడ్డను పంపించాడు మన వరకు అని చెప్పేసి సాక్ష్యం చెప్పారన్నమాట. లేకపోతే మేము కలవము, దేవుడే ఈ బిడ్డను పంపించి ఈజీగా సమాధాన పడేటట్టుగా చేశారు అని చెప్పి వాళ్ళందరూ సాక్ష్యం చెప్పినప్పుడు అవతల వాళ్ళు మేము మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయామమ్మా, నువ్వు చిన్న బిడ్డవైనా కానీ, మరి వాళ్ళందరూ పెద్ద పెద్దోళ్ళు, నువ్వు చిన్న బిడ్డవైనా మరి రీతిగా సమాధానపరిచావమ్మా, మేము నిన్ను అర్థం చేసుకోలేకపోయామా, నువ్వు క్షమించమ్మా అని నా చెయ్యి పట్టుకుని క్షమాపణ కోరుకున్నారని. అయితే నేనన్నాను కదా, అలా అనవద్దు మీరు, ఎందుకంటే నేను చేసింది ఏమీ లేదు, దేవుడు నన్ను వెళ్ళమన్నాడు వచ్చాను, అది మీకు అర్థం అవ్వలేదు అంతే, అంతకంటే ఏమీ లేదు. కానీ మీకు అర్థం అవ్వకపోవడం నాకు ఏం జరిగింది, మీకు అర్థమై ఉంటే అలా మాట్లాడరు, మీకు అర్థం అవ్వలేదు కనుక మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. మీరు మాట్లాడడం వల్ల నాకు రావాల్సిన ప్రతిఫలం కంటే ఎక్కువ ప్రతిఫలం మీరు నాకు వచ్చేలా చేశారు. నాకు మీ వల్ల నాకు అధికమైన ప్రతిఫలం వచ్చింది. ఇప్పుడు మీరు నాకు కీడేం చేయలేదు, నాకు మేలే చేశారు. మీరు మీ గురించి నాకు ఏ బాధ లేదు, నా ప్రభు పంపిస్తే నేను వచ్చాను, మీకు అర్థం అవ్వలేదంతే అని చెప్పేసి ఏది ఏమైనప్పటికైనా మీరందరూ కూడా చక్కగా కలిసి ఉండాలి. ఒక్కోసారి దేవుడు ఎవరితో ఎలా మాట్లాడతారో మనకు తెలియదు. అందుకని అందరూ చక్కగా ఐక్యంగా ఉండి సమాధానంగా ఉండి మీరు దేవుడిలో చక్కగా ఉండండి అని చెప్పేసి అన్నప్పుడు ఆ రోజు తెల్లవారిపోయింది అనమాట అండి. ప్రార్థన ముగించేటప్పటికి తెల్లవారిపోయింది, మందిరం పట్టలేదు, బయట చాలా జనం ఉండిపోయారండి. ఇంకా పరలోకము మా మధ్యకు దిగి వచ్చేసిందండి. హల్లెలూయా. సమాధానానికి అధిపతి అయిన దేవుడు ఎక్కడికి వచ్చేస్తాడు, మన దగ్గరికి వచ్చేస్తాడు ఆయన. ఎంత ఆనందం అంటే అండి, మాకు ఆ రాత్రి చాలా ఆనందం అన్నమాట.
నేను వచ్చిన పని ఇంకా అయిపోయింది, ఇక నేను వెళ్తాను అని చెప్పేసి ఆ మరుసటి రోజు నేను వచ్చేసాను. కరెక్ట్గా 6 వారాలు తిరిగానండి. 7వ వారాన్ని దేవుడు ఏమిచ్చాడు? జయం ఇచ్చాడు. హల్లెలూయా, జయం ఇచ్చాడు. అందుకే దేవుడు మనకి చెప్పిన పని తప్పకుండా ఏం చేయాలి? మనం చెయ్యాలన్నమాట. ఒకవేళ దేవుడు అంటే దేవుడే చెప్పాలని మీరు అనుకోకూడదు. ఇప్పుడు నేనే ఉన్నాను, మీకు కాపరిగా పెట్టాడు దేవుడు, నేనే మీకు ఏదో చెప్తాను. చెప్పినప్పుడు దాన్ని ఏం చేయాలి? మీరు అమ్మగారు చెప్పారని తీసుకోకూడదు. మీరు ఎవరు చెప్పారనుకోవాలి? దేవుడే అమ్మగారి ద్వారా నాతో మాట్లాడాను. అమ్మో, ఈ పని దేవుడు నన్ను చేయమంటున్నాడు అని మనం తీసుకోవాలన్నమాట. నేను అలా తీసుకునేదాన్ని, దేవుడు చెప్పేది చేసేదాన్ని, దైవజనుల ద్వారా మాట్లాడేది కూడా నేను దానికి కూడా నేను విధేయత చూపించాను. ప్రతి దానికి నేను విధేయత చూపించబట్టే, విధేయత చూపిస్తే అండి త్వరగా వెళ్ళిపోతామండి. మనం చేరాల్సిన గమ్యస్థానానికి త్వరగా వెళ్ళిపోతాం అన్నమాట, లేట్ ఉండదు. అయితే మన పెత్తనం అంటే మన ఆలోచన, మన తలంపులు చెప్పున మనం ప్రయాణం చేస్తే చాలా లేట్ అయిపోతుంది అన్నమాట. లేట్ అయిపోతే చేయరాని కార్యాలు చేస్తాము. దైవ చిత్తాల నుంచి సాతాను మనల్ని పక్కకు తొలగించేస్తాడు. ఇది దైవ చిత్తానుసారంగానే కదా నేను చేస్తానని మనం అనుకుంటాము. అలా కాదండి, దేవుడు చెప్పినట్టుగా మనము చెయ్యాలి. దైవజనులు ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో అది తీసుకోవాలి. మనం తీసుకోవటం, ఆయన ఎప్పుడైతే మాట్లాడుతున్నారో వెంటనే దానికి మనం లోబడి విధేయత చూపించి దాన్ని ఆచరణలో పెట్టేయాలి. లేట్ చేయకూడదు ఇంకా. ఎందుకంటే ఇప్పుడు లేట్ చేసే రోజులు కాదండి. అయితే ఇక్కడ నేను ఇటు అటు తిరిగి వచ్చానంటున్నాడండి సాతాను. ఇటు అటు తిరిగి వచ్చానంటే యోబు గురించి నీకు తెలుసా? ఎలాగంటే నువ్వు కంచేసేసావు, అందుకే నేను వెళ్ళడానికి అవకాశం లేదు. కంచిది అప్పుడు నీకు అతను అంత ధనవంతుడైనా కూడానండి ఉదయాన్నే లేచి సూర్యోదయం కాకముందే బలి అర్పించేవాడు. ఎవరి కొరకు? తన పిల్లల కొరకు. ఆ పని ఎవరు చెయ్యాలి? తల్లి చెయ్యాలి. తల్లి చేసిన పనులు ఉన్నాయండి, తండ్రులు చేసిన పనులు కూడా ఉన్నాయి. చాలామంది స్త్రీలు పనిచేశారు ఫ్యామిలీస్ కోసం, పురుషులు కూడా పనిచేశారు. కొంతమంది పురుషులకి తెలిసినవి స్త్రీలకి తెలియదు, కొన్ని స్త్రీలకు తెలిసినవి పురుషులకు తెలియదు. ఏది ఏమైనప్పటికైనా మీకు తెలిసిన పని మీరు చక్కగా చెయ్యాలి. మీ కుటుంబాలు చక్కగా ఉండాలి అంటే కనుక దేవునికి మీ హృదయంలో, మీ గృహంలో కూడా స్థానం ఇవ్వాలి. స్థానం ఇవ్వాలండి ఆయనకి. ఆయన మీ ఇంట్లో ఆసీనుడు అవ్వాలి. ఆయన మీ హృదయాల్లో ఆసీనుడు అవ్వాలి. ఆయన మీరు ఎక్కడికి వెళ్తే అక్కడికి ఆయన రావాలి. ఎప్పుడు వస్తాడు? మనం ఆయనకి ఇష్టకరంగా ఉన్నాం. ప్రభు అంటే ఏంటమ్మా అన్నట్టు ఉంటాడు ఆయన, తెలుసా? ఒక్కొక్కసారి మనం ఫోన్ చేస్తాం, అవతల నుంచి స్పందన రాదు. కానీ దేవుడి దగ్గర నుంచి అలా కాదండి. మనం నిజంగా ఆయనకి ప్రియమైన బిడ్డలుగా ఉన్నామంటే ఏంటమ్మా అంటాడు ఆయన. మనం దేని కొరకు అడిగామో ఆయన్ని. ఎంత క్షణంలో జరిగిపోయిందండి ఇదంతానే. నేను 6 వారాలు కష్టపడి తిరిగాను, తర్వాత ఎంత నిమిషం కూడా పట్టలేదండి. ఎక్కడ ఉంటాడండి ఆయన? అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి ఎంత టైం పడుతుంది అనుకుంటాం మనం. ఆయన క్షణంలో ప్రత్యక్షమవుతాడు మన దగ్గర. మనం సంవత్సరాల నుంచి అనుభవిస్తాం కొన్ని, నెలలు అనుభవిస్తాం కొన్ని, రోజులు అనుభవిస్తాం కొన్ని, గంటలు అనుభవిస్తాం కొన్ని. కానీ ఆయన కార్యం చేసే టైంలో 6 వారాల్లో ఎందుకు చేయలేదు ఆయన? ఈ లోపల నేను అనిపించుకోవాలి కదా. మరి నేను చెయ్యాల్సింది నేను చెయ్యాలి, అనిపించుకోవాల్సింది అనిపించుకోవాలి. ఇదంతా ఒక సాక్ష్యం అవ్వాలండి. చివరికి మిమ్మల్ని ఏం చేస్తానో, ఏం జరుగుతుందో చూడండి అన్న ఆయన గడ్డి మోపు తల మీద పెట్టుకుని జారి పడిపోయాడటండి. చాలా బలంగా ఉంటాడు ఆయన.
పడిపోతే నడు నొప్పి పట్టేసి హాస్పిటల్లో జాయిన్ అయితే ఆ రోజుల్లో దాదాపుగా వాళ్ళు అంత ఉన్నవాళ్ళు ఏం కాదు, చాలా పేదవారే. కానీ వాళ్ళ పిల్లలందరూ వేసుకుంటే ఒక 15,000 16,000 ఖర్చు పెట్టారటండి. అయినా కొంచెం నొప్పి కూడా తగ్గలేదట. అప్పుడు ఒకరోజు నేను మీటింగ్కి అది వెళ్ళానండి. అప్పుడు ప్రార్థన చేయించుకుని ఆయిల్ తీసుకుని అది రాసుకుంటే స్వస్థత ఇచ్చాడు. చూసారా, అక్కడ గ్రహించింది ఏంటి అంటే ఆ బిడ్డ దేవుళ్ళలాంటిది, దేవుళ్ళలాంటి బిడ్డని నేను అనవసరంగా మాట్లాడాను నేను. అందుకే ఈ శిక్ష దేవుడు నాకు వేసాడు అని. అతని మీద నాకు ఏ కోపం లేదు. ఇదంతా దుష్టుడు చేసే పని తప్ప మనుషులు చేసే పని కాదు. వాళ్ళలో దుష్టుడు ఉంది, వాడు చేస్తాడు. అందుకని మనం గ్రహించుకోవాలన్నమాట. ప్రతి ఉదయాన్నే బలి అర్పించేవాడండి. తన పిల్లలు ఏమన్నా పాపం చేస్తారేమో అని బలి అర్పించేవాడండి ఆయన. రెండోది ఆయన అంటాడు కదా, నేను దేనికి భయపడ్డానో అదే నా మీదకి వచ్చింది అంటున్నాను. ఏది నా మీదకి వస్తుందని నేను భయపడ్డానో అదే వచ్చింది నా మీదకి. మరి పిల్లల మీదకి ఏమన్నా వస్తుందని అతనికి ఏమన్నా భయం అనిపించిందేమో ఒకవేళ. అందుకే పిల్లల మీదకి వాళ్ళు ఒకరోజు ఆ ఇంటి పిల్లలందరూ కూడా ఏమంటారు, అదే పార్టీ చేసుకుంటున్నారంటే ఇంట్లో ఉన్న పిల్లలందరూ కలిసి పార్టీ చేసుకుంటుంటే ఇల్లు కూలిపోయి 10 మంది చచ్చిపోయారండి. ఆ పశువుల సంపద అంతా కూడా పోయిందండి, అన్నీ పోయింది. కానీ ఆయన అన్నమాట ఏంటో తెలుసా, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకున్నాడు, యెహోవా నామమునకే మహిమ కలుగును గాక అన్నాడు. ఇంకా ఒక మాట నాకు బాగా నచ్చింది ఏంటంటే, ఇది మరి చివరికంటే వెళ్ళిపోయి ప్రకటన వరకు చదివేసుకున్నాను. మళ్ళీ ఎందుకు ఎస్తేరు నుంచి ప్రారంభించాను అన్నమాట. ప్రారంభిస్తే ఇప్పుడు యోగు వరకు వచ్చాను అన్నమాట. ఇది కూడా దాటుకుని వెళ్ళిపోయాను లేదు. ఈ వాక్యం చదివినప్పుడు అక్కడ ఆపాడు పరిశుద్ధాత్మ దేవుడు. మీకు ఇప్పుడు కాదు, ఆదివారం చెప్తారు, ఇంకా ఉంది ఈ స్టోరీ. అసలైంది ఆదివారం ఉందన్నమాట. అయితే నేను దేనికి భయపడ్డానో అదే నా మీదకి వచ్చింది అంటున్నాడు అన్నమాట. ఒకవేళ పిల్లలు ఏమన్నా సరిగ్గా లేదో మరి ఏంటో మనకు తెలియదు. కానీ ఎప్పుడైనా ఈ పిల్లల మీదకి కీడొస్తుందేమో అని ఏమన్నా భయపడిపోడేమోండి ఆయన. కానీ అందుకే నేను దేనికి భయపడ్డానో అదే నా మీదకి వచ్చేసింది అంటాడు అన్నమాట. ఆ తర్వాత మీకు అందరికీ తెలుసు, అంతా పోయిందని విన్న తర్వాత యెహోవాకు సాగిలు పడ్డాడటండి. ఎవరన్నా సాగిలు పడతారా చెప్పండి? నష్టం వచ్చినప్పుడు ఎవరన్నా సాగిలు పడతారండి దేవుడికి? అంత పోయినా సాగిలు పడ్డాడటండి. ఆ ఒక్క మాట చదవండి చూద్దాం. అధ్యాయం 21వ వచనం ఫస్ట్ చూడండి. ఇంకా ముందులై నేల మీద పడి సాష్టాంగపడి నమస్కారం చేసేటండి. అసలు అంతా పోగొట్టుకున్నాక ఎవరైనా దేవుడికి నమస్కారం చేస్తారండి చెప్పండి? సాగిలు పడతారా? ఏమంటారు సర్వసాధారణంగానే? చాలామంది ఇలా మాట్లాడటం నేను విన్నాను. ఏమనంటే, ఏంటో ఆ దేవుడికి నా మీద దయ లేకుండా అయిపోయింది, నేనేం పాపం చేశానో ఏంటో, నేనేం పాపం చేశానో ఏంటో కానీ ఆ దేవుడికి నా మీద దయ లేకుండా పోయింది. అందరూ బాగానే ఉన్నారు, నా పరిస్థితి ఇలాగైపోయింది అంటాం మనం విన్నామా?
అన్ని కష్టాలు వచ్చినప్పుడు కూడా సాగిలపడి సాష్టాంగపడి ఆయనకు నమస్కారం చేయడం మనం ఎక్కడన్నా చూసామండి? ఎక్కడన్నా విన్నామా? ఎంత భక్తితో చూడండి, మీరు ఒక్కసారి ఆలోచించండి. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? దేన్ని అతను ప్రేమించట్లేదని మనకు అర్థమవుతుంది. అంత ఆస్తి ఐశ్వర్యం ఇచ్చినా కూడా దాన్ని ఏం చేశాడు అతను? దాని మీద మనసు పెట్టుకోలేదు. ఎవరి మీద పెట్టుకున్నాడు? దేవుని మీద మనసు పెట్టుకున్నాడండి. అందుకే అంత ఈజీగా అతను అసలు ఏమాత్రము కూడా చలించలేదండి. అతను ఎందుకు చలించలేదంటే, ఇప్పుడు నేను చెప్పాలనుకున్న మాట అదేనమాట. ఇప్పుడు చూడండి, మూడో వచనంలో అంటే 2వ అధ్యాయంలో మళ్ళీ చూస్తేనండి, మళ్ళీ దేవుని యొక్క సన్నిధిలో దేవదూతలు నిలబడ్డానికి ఒక దినము తటస్థించెను అని రాయబడింది. మళ్ళీ మీటింగ్ పెట్టారటండి. మీటింగ్ పెడితే దేవదూతలు వచ్చినాయి అంట. మళ్ళీ సాతానుడు కూడా వెళ్ళాడటండి. ఎక్కడి నుంచి వచ్చావంటే ఇటు అటు తిరుగుతూ వచ్చాను. యోగు సంగతి చూసావా అంటే చూశాను. ఇంకా అతనికి ఆరోగ్యం ఉంది కదా, శరీరం ఉంది కదా, అన్నీ ఉన్నాయి కదా అంటున్నాడు. అంటే ఇంకా ఏం పోవాలంటే అతనికి ఆరోగ్యం పోవాలి, తర్వాత చర్మం కూడా ఉండకూడదు, ఏమి ఉండకూడదు అతనికి. సాతానుడు ఒక వ్యక్తిని నాశనం చెయ్యాలి అంటే చాలా భయంకరంగా కొట్టాడనమాట దెబ్బ. కానీ ఎంత దెబ్బ కొట్టినా కూడా మనము దేవునిలో నిలకడగా ఉండాలటండి. ఎలా ఉండాలి? నిలకడగా ఉండాలి. ఎప్పుడో నాకు ఈ మాట అసలు నిలకడంటే ఏంటి, ఎందుకు ఈ మాట ఇక్కడ రాయబడింది అని నేను ఇంకో అధ్యాయం చదివినప్పుడు నాకు ఆ డౌట్ వచ్చిందనమాట అండి. ఆ డౌట్ ఈ రోజు నాకు తీర్చాడు దేవుడు. హల్లెలూయా. మీకు ఆదివారం కూడా ఇదే వాక్యంలోంచి వస్తుంది అనమాట. ఇదే వాక్యంలోంచి వస్తుంది. కానీ ఇవి రావు. అసలైన మ్యాటర్ ముందు ఉంటే దేవుడు మాట్లాడతారో విందాం మనం. అయితే ఈ రోజుకి మనం దీంతో ఇది క్లోజ్ చేద్దామండి. శరీరం మీద అధికారం అడిగింది సాతాను. శరీరం మీద అధికారం అడిగితే ఇచ్చేసాడు దేవుడు. చర్మం అంతా కుళ్ళైపోయినాయి అన్నమాట అండి. కుళ్ళైపోయి ఆ కురుకుల్లో నుంచి ఏమొస్తున్నాయి? పురుగులు వస్తున్నాయి. గోక్కుందామంటే గోర్లు లేవంటాడు. చిల్ల పెంకులు తీసుకుని, చిల్ల పెంకులు అంటే తెలుసా మీకు? ఏంటండి? కొండ పెంకులు. అవి తీసుకుని వాటితో గోక్కుంటున్నాడు. భార్య అంటది కదా, ఇంకా దేవుడా దేవుడా అంటావు ఎందుకు? ఇంత ఇలా ఉన్నావు కదా దేవుళ్ళు నువ్వు, ఎందుకంటే ఆ తెల్లి ఎప్పుడు పాపం ప్రార్థన చేసిన పాపం కాదనమాట. నేను చెయ్యకపోయినా నువ్వు చేసావు కదా. పురుషులు బాగా భక్తిలో ఉంటే స్త్రీలు అంటారండి, స్త్రీలు బాగా భక్తిలో ఉంటే పురుషులు అంటారు. ఏమన్నా తెలుసా? నువ్వు చేస్తున్నావు కదా చాలే, నువ్వు చేస్తున్నావు కదా అంటున్నారా ఎవరన్నా ఇలాగా? అలా అనకండి. ఒక్కళ్ళు చేస్తేనే అంత జరుగుతుంటే ఇద్దరు కలిసి చేస్తే ఇంకెంత బాగుంటుంది? అవునా కదా? తరిమి కొట్టవచ్చు. దుష్టుని ఏం చేయొచ్చు? మీరు తరిమి కొట్టవచ్చు అనమాట. నువ్వు చేసేసావు కదా చాలే, నువ్వు చేసావు కదా చాలే అనే మాట అనకండి. అసలు కలిసి చెయ్యండి, మంచిది. ఆ తల్లి ఇప్పుడు ప్రార్థన చేసిన తల్లి కాదనమాట. ఆమెకి ఎంతసేపు ఏం కావాలి? లోకానుసరమైన ఆస్తి ఐశ్వర్యం ఏ కావాలి, కానీ దేవుడు అవసరం లేదా? ఏం అవసరం లేదు. ఇంకా దేవుడా అంటూ ఉంటాం ఎందుకు? ఆ దేవుని దూషించి చచ్చిపో అనే మాట ఎప్పుడు దైవమే చెప్తాడు. దేవుడు ఎప్పుడు చచ్చిపోవాలి. తన బిడ్డను ఆయన ఎలా బాగా చేసుకోవాలి ఆయనకు తెలుసు. ఒక కారు ఉంటుందండి, మంచి కార్లు ఉంటాయన్నమాట, బాగా కాస్ట్లీ కార్లు. అలాంటి కార్లని
మెకానికల్ రిపేర్ చేయలేరట వాటిని. ఎందుకో తెలుసా? ఆ కారు కంపెనీ వాళ్ళు తప్ప దాన్ని ఇంకెవరు చేయలేరటండి. దానికి ఏమైనా రిపేర్ వస్తే ఎక్కడ పోవాలంటే అది ఆ కంపెనీకి వెళ్ళిపోవాలటండి. అది అంతే తప్ప మనకి అక్కడ ఇక్కడ మెకానిక్లు ఉంటే వాళ్ళ దగ్గర పని జరగదటండి. అంటే అది అంత విలువైందనమాట అండి. అది బ్రాండెడ్ విలువైన కారు అది. అలాగే దేవుడు కూడా బాగు చేయలేని వ్యక్తి అంటూ ఎవరైనా ఉంటారా? లోకం విడిచిపెట్టవచ్చు, అందరూ విడిచిపెట్టవచ్చు, కానీ దేవుడు మాత్రం మనల్ని విడిచిపెట్టడు. మనలో ఏది పాడయిందో అది శరీరానుసరమైనదైనా అయి ఉండొచ్చు, ఆత్మానుసరమైనదైనా అయి ఉండొచ్చు, ఏదైనా కూడా బాగు చేస్తాడు తప్ప నా వల్ల కాదని ఎప్పుడైనా ఏ మనిషినైనా విడిచిపెట్టడం మీకు తెలుసా? ఆ పురుగులు వెళ్ళిపోతుంటే ఆయన అంటాడు కదా, మీరే నా స్నేహితులు అనుకున్నాను, మీరు కూడా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారా? ఆ పురుగులు ఏమనుకున్నాడంట? స్నేహితులు వచ్చారండి, గోరుమని ఏడ్చేసి బట్టలు చింపేసుకున్నారంట. ఆ తర్వాత ఆలోచించి మళ్ళీ అంటారు కదా వాళ్ళు, ఏమో లేదు అంతకైనా యోగు కూడా మనిషే కదా, ఎప్పుడేం పాపం చేశాడు ఏంటో, ఎవరిని కనపడకుండా ఏం పాపం చేశాడు ఏంటో, లేకపోతే ఇంత ఎలాగెందుకు జరుగుతుంది అన్నారంటండి. కాబట్టి మనకు తెలియని వాళ్ళు ఏదన్నా అన్నారంటే బాధ ఉంటుంది, కానీ తెలిసిన వాళ్ళు అన్నారంటే ఎలా ఉంటుంది? నన్ను ఏం చూసారు నా దగ్గర వీళ్ళు, నా చుట్టే తిరుగుతున్నారు కదా, నేనేంటో వీళ్ళకి తెలీదా అని చెప్పేసి అనుకుంటారన్నమాట. బాధపడతారు. అలా బాధపడ్డాడు. బాధపడి ఏమన్నాడో తెలుసా? వాళ్ళు అన్నందుకు బాధపడలేదు, వాళ్ళు అతను అన్నందుకు బాధపడలేదు. నీ దగ్గర ఎప్పుడైనా దేవుడిని నేను దూషించానా? దయచేసి నాకు చెప్పండి అంటున్నాడు. అంటే దేవుడిని ఏమడుగుదాం అనుకుంటున్నాడు? క్షమాపణ అడుగుదాం అనుకుంటున్నాడు. ఒకవేళ నాకు తెలియకుండా ఎప్పుడైనా మీ దగ్గర నేను దేవుడిని దూషించానా అని అడుగుతున్నాడండి. అడిగితే ఏ సమాధానం చెప్తున్నాడు? ఏం చెప్పలేదు. చివరికి ఒకరోజు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. 40వ అధ్యాయంలో ప్రత్యక్షమయ్యాడు ఆయన. అప్పుడు యోబు నడుము కట్టుకో, నీతో మాట్లాడాలనుకుంటున్నాను అంటాడు. ఆయన అంటాడు కదా, దుమ్మిని ధూళిని నేను ఏమని సమాధానం చెప్పగలనయ్యా నీకు? తనకు తాను ఏమని చెప్పుకుంటున్నాడు? నేను దుమ్మిని ధూళిని. దుమ్ము వేరు, ధూళి వేరు. దుమ్ము కంటే ధూళి మనకు కనబడదన్నమాట అండి. అది అవునా? మన రోడ్డు మీద వెళ్ళిపోతూ ఉంటాం, ఎంత ధూళి మన మీద పడుతుందో మీకు తెలుసా? ఎలా తెలుస్తుందో తెలుసా మీకు? మన మొహం మీద ఎక్కడో చోట మనం ఇలా అనుకున్నాం అనుకోండి, ఏమొస్తుంది? అది అది ధూళి. దుమ్ము అంటే ఏంటి? ఏదైనా బస్సో లారీయో వెళ్తుంది అనుకోండి, అలా జుమ్మని లెగుతుంది అన్నమాట పైకి, అది దుమ్ము. అలాంటి దుమ్ముతో ధూళితో పోల్చుకుంటున్నాడు తనకు తాను, గొప్పగా పోల్చుకోవట్లేదు. అయితే విశ్వాసం ఉంచిన వ్యక్తి, అంత భయభక్తులు కలిగి, అంత నీతిగా యథార్థంగా చెడుతనాన్ని విసర్జించి అంత అలా జీవించిన వ్యక్తి ఇప్పుడు దేవుని కన్నులారా చూశాడటండి. హల్లెలూయా. కన్నులారా చూశాయని అంటాడు కదా, అయ్యా నిన్ను చూసే భాగ్యాన్ని ఇచ్చావు, అసలు నన్ను చూస్తుంటే నాకు అసహ్యం కలుగుతుంది అంటాడు. దేవుని వెలుగులో మనల్ని మనం చూసుకుంటే మనకేమనిపిస్తుందో తెలుసా? మనకి మనం చూసుకుంటే చాలా గొప్పగా అనిపిస్తుంది మనకి. దేవుని వెలుగులో మనల్ని మనం చూసుకుంటే చాలా చిరాకేస్తుంది మనకి. అందుకే పాపి పరలోకానికి వెళ్తేనంట దేవుడు ఉండమన్నా కూడా ఉండలేడంట, చీకటిలో పారిపోతాడంట. వెలుగులోకి దేవుని బిడ్డలు తప్ప చీకటి బిడ్డలు వెళ్ళలేరండి. అందుకే మనం వెలుగు బిడ్డలుగా మార్చబడాలి. యోబు, నువ్వు మాట్లాడినట్టు నీ స్నేహితులు
మాట్లాడలేదు, వాళ్ళ వరకు నువ్వు ప్రార్థన చెయ్యి, అప్పుడు నేను క్షమిస్తాను వాళ్ళని అన్నాడు. అలాగే ప్రభు అని వాళ్ళ కోసం ప్రార్థన చేశాడట. వాళ్ళ కోసం ప్రార్థన చేస్తే ఇంకా ఆరోగ్యం వచ్చిందంట. హల్లెలూయా. చూసారా లింక్ ఎలా పెట్టాడు ఆయన? వాళ్ళ కోసం ప్రార్థన చేస్తే ఏమైంది? ఇతరులకు ఆరోగ్యం వచ్చింది. అందుకే మన శత్రువుల కొరకు మనం ఏం చేయాలంట? మన హింసించే వరకు ప్రార్థన చేయాలి, మన శత్రువులు ప్రేమించాలంటండి. ఇది అయ్యే పనేనా? అయ్యే పనేనా? ఆ రీతిగా యోబు దేవునిలో నిలకడగా ఉన్నాడటండి. ఈ మాట గుర్తుపెట్టుకోండి, నిలకడ. మన జీవితంలో మనం ఎలా ఉండాలి? నిలకడగా ఉండాలి. ఆ నిలకడగా ఉంటే కలిగేది ఏంటో నెక్స్ట్ వారం మీకు అదే సండే మీకు చెప్తాను. ముగించుకుందాం, మనం ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నత జీవాధిపతి, సర్వాధికారి, సర్వోన్నత సర్వశక్తి కలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నాయన అయ్యా, ఈ యొక్క సాయం సమయంలో ప్రభావ, ఈ రాత్రికాల సమయంలో అయ్యా యోగుని మా ముందు పెట్టావు తండ్రి. నాయన ఆయన ఏ రీతిగా నీలో జీవించాడో ప్రభావ, నా తండ్రి ఎంత నిశ్చలముగా నిలకడగా ఉన్నాడో ప్రభావ, మాకు ఈ రాత్రి తెలియపరచావు తండ్రి. మాతో మాట్లాడావు తండ్రి. ఆయన పరిశుద్ధాత్మదేవుడా, నా తండ్రి అందరిలో కూడా ఆయన ఈ దివ్య వాక్యం ఆయన ప్రభావ మరి చేయనట్టుగా సహాయం చేయండి. అందరి జీవితంలో కూడా ప్రభావ మేమందరము కూడా నిలకడగా ఉండే స్థితిని మాకు అనుగ్రహించండి ప్రభావ. మేము కూడా నిలకడగా ఉండాలని మంచి తీర్మానాలు కలిగి మేము ఉండాలండి. అట్టి భాగ్యము మాకందరికీ అనుగ్రహించండి. పరిశుద్ధాత్మదేవుడు ఇది వింటున్న ప్రతి ఒక్కరిలో కూడా నిలకడ అనేటువంటి జీవితాలు ప్రతి ఒక్క బిడ్డకి అనుగ్రహించండి. అయ్యా ఈ యొక్క యూట్యూబ్ ద్వారా చూస్తున్న బిడ్డల్లో కూడా నీ కార్యాన్ని జరిగించున్నాయన. పరిశుద్ధాత్మ తండ్రి మీరే కార్యం చేయమని యేసు అతి పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు నామమే జయం. ప్రవేశ రక్తం సంపూర్ణ విజయం. అపవాది క్రియలు కలగక నాశనం, ప్రవేశన మనకు విజయం కలుగును కాక. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారి యొక్క మహాకృపయు, పరిశుద్ధాత్మ తండ్రి యొక్క అన్యోన్యమైన సహాయం సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మనకి, మన కుటుంబానికి, మన గ్రామానికి, మన జిల్లా, రాష్ట్రాలు, మన దేశాలకు నిత్యము తోడుగా ఉండును గాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.